వెనకాడట్లేదు, ప్రాణాలు తీసేందుకు కూడా వెనకాడట్లేదు. సేమ్ ఇలాంటిదే ఇంకోవరితో ఒక అత్యాశ కలిగిన తండ్రి తవ్వితే బంగారం వెళ్తుంది, ఆ బంగారం కోసం ఒక ప్రాణాన్ని బలి ఇవ్వాలి, ఒక చిన్నపిల్లని బలి ఇవ్వాలి అని చెప్పేసి సొంత కూతుర్నే బలిస్తేందుకు సిద్ధమైండు. ఇది సదాశివపేటలో. చూద్దాం ఆ డీటెయిల్స్ కూడా. బంగారం కోసం 6 ఏళ్ల బాలికను బలి ఇవ్వడానికి ప్రయత్నించారు. బాలిక తండ్రి డబ్బు ఆశకు లొంగి పాపను పూజా స్థలానికి తీసుకొచ్చాడని సమాచారం. సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో బంగారం కోసం జరిగిన క్షుద్ర పూజలు కలకలం రేపాయి. బస్టాండ్ సమీపంలోని బీరువాల తయారీ కర్మాగారంలో అర్ధరాత్రి 1 గంట సమయంలో కొందరు వ్యక్తులు క్షుద్ర పూజలు నిర్వహిస్తుండగా స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అయోధ్యకు చెందిన ఓ స్వామి ఈ పూజలు చేసినట్టు తెలుస్తోంది. బంగారం కోసం 6 ఏళ్ల బాలికను బలి ఇవ్వడానికి ప్రయత్నించారని స్థానికులు చెబుతున్నారు. వివరాల ప్రకారం బీరువాల కర్మాగారంలో నిధి ఉందని, బాలికను బలిస్తే బంగారం లభిస్తుందని స్వామి నమ్మబలికాడు. దీంతో ఓ బాలిక తండ్రికి పెద్ద మొత్తంలో డబ్బు ఆశ చూపి పాపను పూజల కోసం తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. పూజలు చేసిన సమయంలో బాలికను దుప్పటి కప్పి నిద్రపుచ్చారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి అప్రమత్తతతో పోలీసులు సకాలంలో ఆ పూజా స్థలానికి పోయారు. ఆ పూజలు చేస్తున్నారని పట్టుకున్నారు. ఆ బాలికను గుర్తించారు. ఆ బాలికను గుర్తించి ఆమెను తీసుకుపోయారు. అయితే ఈ విషయాన్ని బయటికి తెలియకుండా సీక్రెట్గా ఉంచేందుకు ప్రయత్నించినట్టు, కానీ ఆ స్థానికులు ఎవరైతే ఉన్నారో పూజలు చేస్తున్న అంటే స్థానికులు వాళ్ళు పూజలు చేస్తున్న సమాచారం చెప్పడానికి 2 కారణాలు ఉండొచ్చు. క్షుద్ర పూజలు అంటే దీనివల్ల మాకేమన్నా చెడు జరుగుతుంది అనే భయం, ప్లస్ అక్కడ ఒక చిన్న పాప ఉంది, మరి ఆ పాపను బలిస్తారా ఏంది అనే ఒక రకమైన మానవతా కోణం. ఈ 2 కోణాలలో పోలీసులకు కంప్లైంట్ ఇస్తే వెంటనే పోలీసులు కూడా టైంకి వచ్చి ఆ పూజలను అడ్డుకున్నారు. ఆ పాపను సంబంధించి ఆ కేర్ సెంటర్కు పంపించారు. ఎవరైతే పూజలు చేసిర్రో ఆ స్వామీజీని, ఆ పూజలు చేయించినోని, ఆ డబ్బులకు ఆశపడి ఆ చిన్న పాపను తీసుకొచ్చిన ఆ తండ్రిని అందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. బాలికను చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులకు అప్పచెప్పిర్రు. పూజలు నిర్వహించిన వారిని విచారిస్తే మరిన్ని విషయాలు, అంటే ఎందుకు పూజ చేసిర్రు, పెద్ద పల్లెల్లో మాంసం కూడా ఉందంట ఆడ పూజలు చేసిన కాడ. అది మనిషి మాంసమా జంతువుల అని తెలియదు. బంగారం కోసం గతంలో కూడా ఇలాంటి పూజలు ఏమని చేసిండ ఆ స్వామీజీ, లేక ఆ పూజలు చేపించిన ఎవరైతే ఆ బీరువాల షాపు యజమాని ఉన్నాడో ఆయన కూడా ఏమన్నా పూజలు చేయించిండా, ఈ మాంసం ఎక్కడిది, అంత పెద్ద దాని ఏమంటారు తాంబాలంలా మాంసం పెట్టి ఆ పూజ చేసిరంట. ఆ మాంసము పూజలకు దాని ఏమంటారు ఇస్తే, ఆ బలిస్తే ఆ లోపల ఉన్న బంగారం ఏడుందో తెలుస్తుంది, తోవడానికి బంగారం తీసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది అని చెప్పేసి ఈ పూజలన్నీ కూడా చేసిరు. మరి ఇట్లాంటివి ఇంకేమైనా చేసిరా, ఎక్కడెక్కడ చేసిరు, చేస్తే ఇంకెవరినన్నా ఇట్లా బలిచ్చిర్రా అనే విషయాలన్నీ కూడా ప్రస్తుతం ఎంక్వైరీ జరుగుతుంది. ఆ ఎంక్వైరీ తర్వాత ఈ బంగారం సంబంధించి ఎవరైతే బాలికను ఇది చేసే ఉందో దానికి మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. ఇక హయత్ నగర్, రంగారెడ్డి జిల్లా హయత్ నగర్లో నిత్యం ఇది వార్తలలో వస్తూ ఉంది. గతంలో కూడా